చేతిలో డబ్బులు లేకపోయినా పర్లేదు. ఒక్క సెల్ ఫోన్ ఉంటే చాలు. దాదాపు అన్ని పనులు చేసేయొచ్చు. నిజమే మీరంటున్నది నేను కాదనను. అప్‌డేట్ అవుతున్నటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ, మనకు అవసరానికి అనుగుణంగా స్మార్ట్ ఫోన్‌లు ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. కానీ అనవసరంగా కాలక్షేపం కోసం దాన్ని ఉపయోగిస్తూ, దానికి బానిసవ్వడం మాత్రం ఇది చాలా తప్పని జెప్పేసి నేనంటాను. ఇలాంటి వాళ్ళలో కొన్ని లక్షణాలుంటాయి. వీళ్ళు ఒక రకమైనటువంటి ఫోబియాతో బాధపడుతుంటారు. ఆ ఫోబియానే నోమోఫోబియా. ఈ నోమోఫోబియాతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో ఎలాంటి లక్షణాలుంటాయంటే, ఫోన్‌లో ఛార్జింగ్ లేదనుకోండి, ఇగ వాళ్ళలో ఛార్జింగ్ మొత్తం అయిపోయినట్టుగా బాధపడిపోతుంటారు. సిగ్నల్ లేదనుకోండి, ఈ ప్రపంచంతో బంధం మొత్తం తెగిపోయింది. ఇక నేను ఎలా బ్రతకాలి అనేటటువంటి కోణంలో వాళ్ళు హైరాణ పడిపోతుంటారు. అదే రకంగా ఒక్క నిమిషం మీకు ఫోన్ కనపడలేదనుకోండి, ఇక అరుపులు, కేకలు ఇంట్లో వాళ్ళపై మహా కేకలుంటాయన్నమాట. ఎలా ఉంటుందంటే, నా ఫోన్ ఎక్కడా కనపడట్లేదు అని చెప్పేసి వీళ్ళు హైరాణ పడిపోతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఒకవేళ మీలో గనక ఉంటే మీరు నోమోఫోబియాతో బాధపడుతున్నారు. అందులో సందేహం లేదు. భారతదేశం లాంటి దేశంలో సగటున రోజుకు మనం మెలకువతో ఉండేటటువంటి సమయంలో 6 నుండి 7 గంటల సమయాన్ని అనవసరంగా స్మార్ట్ ఫోన్‌తో ఊరికే కాలక్షేపానికి ఉపయోగించుకుంటున్నాం. ఇందులో బాధాకరమైనటువంటి విషయం ఏమంటే 72% మంది విద్యార్థులు ఉన్నారంట. ఈ మధ్యనే సర్వేలు చెప్తున్నాయి. ఈరోజు భారతదేశంలో యువత ఎంత సమయాన్ని వృధా చేస్తుంది చూడండి ఒకసారి. వీళ్ళలో 64% మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మరి ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే సోషల్ మీడియా కవరేజ్. వీళ్ళు ప్రధానంగా ఈ ఫోబియాలో ఉండేటటువంటి వాళ్ళలో ప్రధానంగా వీళ్ళు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయంటే, ఫేస్‌బుక్కులు, వాట్సాప్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లు. లైకులు వచ్చాయా? కామెంట్స్ వచ్చాయా? వస్తే ఎలా వచ్చాయి? మంచి కామెంట్స్ వస్తే డోపమైన్ లూప్‌లో పడిపోతూ ఉంటారు వీళ్ళు. ఫోన్ మోగితే చాలు, ఇంకే కామెంట్ వచ్చిందో, ఇంకే మెసేజ్ వచ్చిందో, నాకు పొగడడానికి ఎలాంటి మెసేజ్‌లు వచ్చాయో అనేటటువంటి డోపమైన్ లూప్‌లో పడిపోయేసి బ్రెయిన్‌ని మందబుద్ధి వైపుకు మళ్లిస్తూ ఉంటారు. ఇలాంటి ఫోబియాతో బాధపడుతున్నటువంటి వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి ఫోబియాతో ఎవరైతే బాధపడుతున్నారో, ప్రధానంగా వీళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ లక్షణాలు మీకు గనక ఉంటే వాటి నుండి బయటపడేటటువంటి మార్గాన్ని వెతకండి. మరి వీటి నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలి? ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడండి. మనుషులతో ఎక్కువ సమయాన్ని గడపండి. పూర్వం మన వాళ్ళు చెప్తుంటారు, ఇప్పటికీ ఆచరిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి మంచిది ఒక వారం ఒకవేళ మనం ఉపవాసం ఉంటే అంటూ ఉంటారు కదా. వారానికి ఒక్కరోజు మీకు తగినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ స్మార్ట్ ఫోన్ని పక్కన పెట్టండి. శారీరకంగా దృఢత్వం తెచ్చుకోవడానికి, దృఢంగా ఉండడానికి ఎక్సర్సైజెస్ చేయండి. మానసికంగా దృఢంగా ఉండడానికి యోగా, ధ్యానం చేయండి. అదే రకంగా బ్యూటిఫుల్ లైఫ్‌ని అనుభవించండి. అంతేకానీ ఇలాంటి ఫోబియాతో బాధపడుతూ మీ జీవితం నుండి దూరం అవ్వకండి.